కాలే కదా ఎవరు కూడా పెళ్లిళ్ళు. అన్న వాళ్ళ నలుగురికి ఎవరు కూడా పెళ్లిళ్ళు కాలేదట. నీకు తెలిసిన ఆంటీలు ఎవరన్నా ఉంటే ఇస్తూ యాంకరింగ్ చేసిండు. ఎక్కిన తర్వాత మనల్ని నవ్వించడానికి తన గలాన్నే తన బలంగా మార్చుకొని మన యాంకరింగ్ చేస్తూ మన ఇంత చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? నీ గురించి గొప్ప చెప్తే క్యాష్ ఇస్తానని చెప్పిన ఫోన్ పే ఇస్తా, క్యాష్ ఇస్తా. హాయ్ హలో మై లవ్లీ ప్యాసింజర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము రీసెంట్ గా భద్రాచలం వెళ్లి సీతారాముల వారి దర్శనం చేసుకొని ఆ మరుసటి రోజు పాపికొండల బోటింగ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ బోట్ జర్నీ చేసే ప్యాసింజర్ ని ఎంటర్టైన్ చేయడానికి అక్కడ ఉన్న యాంకర్ అండ్ వాళ్ళ టీమ్మేట్స్ కొంతమందిని పాటలు పాడించారు, కొంతమందితో డాన్స్ చేపించారు, కొంతమందికి పంచులు ఇస్తూ ర్యాగింగ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా చేశారు. నిజంగా అక్కడ ఉన్న అన్న వాళ్ళు చాలా టాలెంటెడ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ బోట్ జర్నీ బోర్ కొట్టకుండా కొంతమంది డాన్స్ చేశారు, కొంతమంది కామెడీ స్కూప్ చేశారు, కొంతమంది అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా స్టోరీస్ చెప్పి చాలా బోట్ జర్నీని చాలా ఒక మెమరబుల్ డే లాగా చేశారు. నాకు అప్పుడు అనిపించింది, ఇంతవరకు చాలా మందిని వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశారు కదా, ఒక్కసారి వాళ్ళని మనం ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎలా ఉంటదని చెప్పి నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వరా. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ నా ఛానల్ నుంచి మీకు వస్తూనే ఉంటాయి. దానికోసమని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నా. ప్లీజ్ మీ అందరికీ భద్రాచలమైన పాపికొండలు ఫుల్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఈ వీడియోకి 1K లైక్స్ కొడితే నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ప్లీజ్ 1K, చాలా చిన్న ఛానల్ కాబట్టి ఓన్లీ 1000 మంది మాత్రమే లైక్ కొట్టినా చాలు ప్లీజ్. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లవ్లీ ప్యాసింజర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఓకే, అన్న వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు కదా, నేను కూడా అదే క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. మీకు కూడా మీకే ఎక్కువ తెలిసి ఉంటది నాకు తెలిసి వీళ్ళకంటే. రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం వచ్చినప్పుడు పర్ణశాలలో దిగినప్పుడు సీతమ్మ తల్లి మాయ లేడీని చూసి నాకు తెచ్చిమని రాముని అడిగితే ఆ మాయ లేడీ వెనుక శ్రీరామచంద్రుడు వెళ్ళి 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 అది దొరకకపోయే వరకు ఒక చోటు నుంచి ఆ జింక మీదికి, మాయా జింక మీదికి బాణం విసిరి నీకు చూసాడు. ఆ చోటు పేరేంటి? శ్రీరామగిరి. మాయలేడి మీదకి బాణం ఇడిచి పెట్టిన ఊరు శ్రీరామగిరియా? మీరెవరన్నా? కరెక్టేనా అన్న చెప్పింది? ఎవరికైనా ఐడియా ఉందా? నాకు కూడా తెలుసుకుందామని అడిగిన. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సెకండ్ యాంకర్ గురించి అభి అన్న. నేను పొద్దుగాల వచ్చినప్పుడు చూసిన, అసలు కంప్లీట్ గా ఇంత జోష్ గా లేడు, ఇంత యాక్టివ్ గా లేడు. స్టేజ్ ఎక్కిన తర్వాత జోష్ మారిపోయింది. మంచిగా హ్యాపీగా స్మైల్ చేస్తూ మన నవ్విస్తూ యాంకరింగ్ చేసిండు. బన్నీ కదా, బన్నీ అభి అన్నకు చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఒత్తిడిలు ఉంటాయి. అయినా కూడా స్టేజ్ ఎక్కిన తర్వాత మనల్ని నవ్వించడానికి తన గలాన్నే తన బలంగా మార్చుకొని మన యాంకరింగ్ చేస్తూ మనల్ని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నందుకు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఆయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మనదన్న ఒక అగ్గు. నీ గురించి గొప్ప చెప్తే క్యాష్ ఇస్తానని చెప్పిన ఫోన్ పే ఇస్తా, క్యాష్ ఇస్తా. నీ గురించి గొప్ప చెప్తే క్యాష్ ఇస్తానని చెప్పిన ఫోన్ పే ఇస్తా, క్యాష్ ఇస్తా. ఇంత ముందు 500 చిల్లర అడిగిండు, తను లోటు ఇస్తే నేను చిల్లర ఇచ్చా. దాని గురించి నెక్స్ట్ మన ఏమంటారు టీం, వీళ్ళ టీం గురించి చెప్పాలి. నాకు తెలిసి అఖిల్ నేమ్ తెలుసు, చరణ్ అనుకుంటా, రామ్,
మన పేరు అఖిల్. నిఖిల్. నీ పేరు రానా. నీకు మ్యారేజ్ అయింది. సాయి ఉన్నాడు కింద. సాయి ఉన్నాడు. ఓకే తెలుసు. సాయి అన్న పెళ్ళయిందో లేదో. సాయి అన్న పెళ్ళయిందా అన్న? 3 ఓకే. సాయి అన్నకైతే 3 పెళ్లిళ్ళు అయినాయని చెప్తారు కానీ ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదట. రెడీగా ఉండండి రా. కాలే కదా ఎవరు కూడా పెళ్లిళ్ళు. అన్న వాళ్ళ 4గురికి ఎవరు కూడా పెళ్లిళ్ళు కాలేదట. నీకు తెలిసిన ఆంటీలు ఎవరన్నా ఉంటే అంటే ఆంటీలకు పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మాట్లాడండి. దట్ ఐ థింక్ వాటో వాట్. అంటే అన్నకు ఆంటీ అయినా పర్లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఓకే, యాంకర్ గురించి వాళ్ళ టీమ్మేట్స్ గురించి మాట్లాడిన తర్వాత నా పిల్లం గురించి మాట్లాడకపోతే మూడోదండి. వీళ్ళ గురించి మాట్లాడి మా మిస్సెస్ గురించి మాట్లాడకపోతే మళ్ళీ తను ఇంటికి పోయిన తర్వాత నాకు పువ్వ పెట్టది. మా మిస్సెస్ మామూలు మహిళగా గుండేదో వణుకుతున్నట్టుందిరా. మామూలు మహిళగా తెలుసా నీకు? అలాగని స్టార్ మహిళ కూడా కాదు. తనకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి తెలుసా? చెప్తున్నా మీరు జగతేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూస్తారు కదా. చిరంజీవి కోసం శ్రీదేవి కిందికి వచ్చి అంగుళికం పోగొట్టుకొని ఎత్తుక్కుంటూ చిరంజీవి దగ్గర ఉంటే చిరంజీవి వెనుక పడ్డది కదా. తనకు అద్భుతమైన శక్తులు ఎట్లుంటాయి? ఒక చిరంజీవి దగ్గర ఉండేటప్పుడు నాకు అమృతం కావాలని శ్రీదేవి అడిగితే చిరంజీవి ఇట్లా వేలెత్తి చూపిస్తే ఆ చెంబులో అమృతం వచ్చిస్తే శ్రీదేవి తాగుతుంది. నేను కూడా అలాగే ఇంటికి వస్తే దూపు అవుతుంది అని చెప్తే తన కూడా చేతి ఎత్తి చూపిస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏంటండి అరాచకం? పవర్లు ఎందుకు వచ్చినాయో నీకు తెలుసా? నేను చెప్తా విను. 1990 వరకు కూడా మనం పుట్టించిన మన బ్రహ్మ మనల్ని పుట్టించి వాళ్ళ తలరాతలు రాసి ఏది 1990 వరకు రాసి అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? కొంతమంది లేడీస్ ను పుట్టించి వాళ్ళకు నేను ఇట్లా 1990 వరకు చాలా మందిని సృష్టించా, వాళ్ళ తలరాతలు రాసేసా. ఇక ముందు కొన్ని సంవత్సరాల వరకు కూడా కొంతమందిని పుట్టించాలి, వాళ్ళ తలరాతలు రాయాలి. కానీ నాకు ఇప్పుడు రెస్ట్ కావాలి, నేను రాయలేకపోతున్నా. మీ కొంతమంది అమ్మాయిలను సృష్టించి ఈ పని మీకు అప్పచెప్తున్నా. అలా నేను ఇక్కడ బుక్ లో వాళ్ళ జన్మలు వాళ్ళ తలరాతలు రాసి పెట్టి ఉంచిన. ఇన్ని సంవత్సరాల వరకు ఇంతమందిని మీరు సృష్టించి వాళ్ళ తలరాతలు రాయండి అని చెప్పి వాళ్ళకు ఆ కొన్ని పవర్స్ ఇచ్చి వాళ్ళకి రాయమని చెప్పి వదిలేస్తాడు. వదిలేసి ఈ పని చేసినందుకు గాను మీకు ఇచ్చే నేను వరం ఏంటనంటే ఇంతమంది తలరాతలు అందరి రాసాను కానీ కొంతమంది అబ్బాయిల తలరాతలు రాయకుండా వదిలేసా. కొంతమంది తలరాతలు రాయకుండా వదిలేసా. ఇచ్చే వరం ఏంటనంటే వాళ్ళ తలరాతలు మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాళ్ళ భార్యలాగానే మీరు వెళ్ళి వాళ్ళని సాధించుకుంటారో సంతోషించుకుంటారో వాళ్ళ నీడలో సంతోషంగా బతుకుతారో మీ ఇష్టం రాసేసుకోండి అని చెప్పి కొంతమంది అబ్బాయిలు వదిలేసి ఒకరిద్దరు కాదు, చాలా మంది అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్ తలరాతలు వాళ్ళే రాసుకొని ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మా మిస్సెస్ ఒకటి. అందుకే అలాంటి వాళ్ళు చాలా మంది అమ్మాయిలు నాకు తెలిసి ఇక్కడ ఉండే ఉంటారు. అందరికి మా అబ్బాయిలకు మాత్రం తెలిసి ఉంటది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇప్పుడు ఈ యాంకరింగ్ ఛాన్స్ నువ్వు ఇచ్చిన అనుకుంటున్నావా? నేనేం తీసుకున్నా? తలరాతలో రాసింది అక్కడ. చచ్చిపోతావు రా డైనోసర్ అక్కడ. పారిపో. ఈ మధ్య ఒక సాంగ్ ట్రెండ్ అయింది కదా, కోయ్ 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 కోయ్. ఆ సాంగ్ అయినది కాదు అసలు మా మిస్సెస్ ది. అంతకన్నా ముందే వాడేమో మైక్ మీద మా కెమెరా ముందు వాడింది కాబట్టి అది వైరల్ అయిపోయి అందరికి తెలిసేస్తుంది. కానీ రోజు ఇంట్లో వాడుతూనే ఉంటది. కోయ్ 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 కోయ్
डीजे प्रकाश ఒక్క నిమిషం, వాడు తప్పు వాడిండా, మా ఆవిడ వాడేది వేరు. కోయారే కోయ్ కోయ్ కోయా, మా ఆయనే సెంద మామా. బ్లడ్ వచ్చేసింది రాయడం. ఏమండి కోయండి కోయ్, అయ్యి సారీ భద్రాచలం కదా. ఏమండి కూరగాయలు కోయ్, బీరకాయలు కోయ్, బెండకాయలు కోయ్ అని రోజు సాయంత్రం వచ్చినాక కోయి పిత్తనే ఉంటది. అలాంటి అమ్మాయిలు చాలా మంది ముందు ముందు జనరేషన్ లో పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది అబ్బాయిలకు అలాంటి అమ్మాయిలు రాబోతున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు మీ తలరాతలు అలాగే ఉంటే మీరు అలాగే అడ్జస్ట్ కాండి. సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క అబ్బాయిని కోరుకుంటున్నా. నాకు భయం అవుతుందిరా. లాస్ట్ అండ్ ఫైనల్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీరు ఏమట్టది ఏం చెప్పావురా? ఇంట్లో కూకొని చూస్తున్న సెల్ చూసే మీ అందరికీ చెప్తున్నా, మీరు మంత్ మొత్తం కష్టపడిన తర్వాత అన్నా నీకే చెప్తున్నా, సెల్లో చూస్తున్నా, ఆఫీస్ లో కూకొని చూస్తున్నా అన్న నీకే, చేస్తూ చూస్తున్నా అమ్మ నీకే, స్కూల్ పోయి సెల్ పట్టుకొని చూస్తున్న పిల్లగాళ్ళు మీకే. మీ మమ్మీ డాడీకి చెప్పండి, ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ కు వచ్చి పాపికొండలు ఎంజాయ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా నెలకు ఒకసారి అయినా కానీ ఆఫీసులో కష్టపడే అన్నలు, వంట చేస్తూ కష్టపడే అమ్మలు మీకు, చదువుకుంటూ కష్టపడే పిల్లగాళ్ళు మీకు ఖచ్చితంగా ఇలాంటి టూరిస్ట్ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటానా. అబ్బో కోరుకుంటే అయిపోతుందా, డబ్బులు కావాలా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా, అన్న మీరు నెల రోజులు సిగరెట్ మానేస్తే రావచ్చు. పిల్లగాళ్ళు మీరు సాయంత్రం జంక్ ఫుడ్ మానేసి మమ్మీ డాడీ తోటి అదనంగా ఖర్చు పెట్టే పైసలు మానేసుకుంటే రావచ్చు. అక్కలు మీ పోపు డబ్బులో పెట్టుకున్న పైసలు బయట తీసుకుని రావచ్చు. అక్క వచ్చి ఇలాంటి పాపికొండలైనా లేకుంటే మీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వచ్చి ఖచ్చితంగా నెలకు ఒకసారి ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బాగా చెప్పాడు కదరా. ఇది అండి ఈ వీడియో. ఫస్ట్ టైం స్టేజ్ మీద అంతసేపు మాట్లాడడం. అప్పటిదాకా మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన వాళ్ళని కాసేపు నేనే ఎంటర్టైన్ చేద్దామని చెప్పి అప్పటిదప్పుడు అనుకొని చేసిన స్కిట్ ఇది. వాళ్ళంతా టాలెంటెడ్ స్టోరీ టెల్లర్ కాదు కాబట్టి ఏదో నాకు వచ్చినట్టు చెప్పాను, అందుకే మధ్యలో కొద్దిగా తడబడ్డాను. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. మీరు ఈ వీడియో నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ప్లీజ్. ఉంటా, బాయ్, టాటా.